హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ రవ్వ దోశని 100% క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు సూజీని, బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో మనం తీసుకుంటామో రవ్వని అదే కప్పుతో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, లేదంటే మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేపాకుని, అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కారానికి సరిపడినట్టుగా నేను 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇందులోకి మనకు దోశ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా మొత్తం అలా బీట్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 to 15 minutes వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రెడ్ చట్నీని చూపించబోతున్నాను. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు నేను శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయల్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనికి పచ్చడికి కారానికి తగినట్టుగా నేను ఇక్కడ 5 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపుని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చట్నీ అనేది ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే ఈ దోశలోకి కోకోనట్ చట్నీ కూడా అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో వీటన్నిటిని మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మనకు పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేకుండా అలానే తినేయచ్చు. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేసినప్పుడు ఈ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మన దోశ బ్యాటర్ ఒక 15 minutes తర్వాత ఇలా వాటర్ని అంతటిని అబ్జర్వ్ చేసుకొని చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ కంటే చాలా వాటరీగా ఉండాలన్నమాట. ఈ రవ్వ దోశకి పోరింగ్ కన్సిస్టెన్సీ లైక్ బటర్ మిల్క్ లాగా ఉండాలన్నమాట. ఇక్కడ 2 కప్పుల పిండికి నాకు 4 to 5 cups వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను. దోశలు వేసే ముందు మనం దోశ పెనం మీద 2-3 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా టిష్యూతో లేదా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పెనం అనేది చాలా చాలా హీట్గా ఉండాలి. అప్పుడే దోశలు పెనంకి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. దోశలు వేసే ముందు దోశ బ్యాటర్ని పైనుంచి కింది వరకు కంపల్సరీ కలపాలి. లేదంటే కింద రవ్వగా ఉండిపోయి పైన వాటరీగా ఉంటుంది. సో దోశలు అనేవి మంచిగా రావు. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని లేదా బటర్ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టిప్స్ని పాటిస్తూ ఈసారి ఇలా రవ్వ దోశని చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా సరే దోశలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఇది 100% నో ఫెయిల్ గ్యారంటీ రెసిపీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.